బి లాలు పిఎంసి జిహెచ్ స్కూల్ అండ్ ఎఫ్ఎస్హెచ్ హెడ్ మాస్టర్. ఈ పాఠశాల ప్రారంభమై దాదాపు 70-80 సంవత్సరాలు అయింది. అదే రేకుల షెడ్లో కొనసాగుతూ ఉంది. వర్షం వచ్చిన ప్రతిసారి బాగా ఇబ్బందికరంగా ఉంది. కోతుల బెడద, పగిలిన రేకుల వల్ల ఒకవేళ కరెంటు పోతే పాఠశాల నడపలేని పరిస్థితిలో ఉంది. ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఎటువంటి స్పందన రాలేదు. ఇది భవనం, పక్కా భవనాలు వస్తే కొద్దిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా. పిల్లలకు సౌకర్యంగా లేదు కదా సార్ ఇక్కడ? చెప్పండి. కరెంటు పోయినప్పుడు బాగా వర్షం పడ్డప్పుడు ఇబ్బందికరంగా దోమల బెడద ఉండడం వల్ల తరగతి గది నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. అంటే కరెంటు పోయినప్పుడు ఎప్పుడు కూలుతుందో ఏమవుతుందో భయాందోళనలో కొనసాగుతూ ఉన్నాము. ఇది ఇలాగే ఉంటే పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాల పంపే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లిదండ్రులు నిత్యం భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. మొన్న ఒక కొమ్మ వేయడంతో రేకు చిల్లుబడి ఏం జరగలేదు. అదృష్టశాతం ఏం జరగకుండా బయటపడ్డాము. కానీ ఇది భవిష్యత్తులో మాకు పెను ప్రమాదం. ఎట్లా సార్ ఇది మరి పైకి తీసుకెళ్లారు? అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. మా ఏఐపిసి చైర్మన్ గారు ఆల్రెడీ కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. యాక్షన్ తీసుకున్నారా మరి? వాళ్ళ స్పందన గురించి తెలుస్తుంది.